ఏమంటారు బాగా నిజంగా 4-5 హాస్పిటల్ని తిరిగి వచ్చినాం. హైదరాబాద్‌లో ఫోన్ చేసి కనుక్కున్నాం. కనుక్కుంటే ఇటు కొట్టుకొని వచ్చిన రాంగా బస్సులో ఒక మేడం కలిసి ఉండే. మా నాన్న చూస్తాడని చెప్పగానే కార్డు తీసుకున్నా. కార్డు చూసుకోగానే అదే రోజు వద్దాం అనుకున్నా. లేట్ అయిందని నేను కొండూరు కాడనే ఉన్నాను. మళ్ళీ తెల్లారి 1-2 గంటగా యానపేటకి వెళ్ళి ఈ హాస్పిటల్కి వచ్చిన. నందిపేట హాస్పిటల్. డాక్టర్ మంచిగా చూస్తాడు. నాకైతే బాగా చెప్పారు, ఏడా నిజామాబాద్, హైదరాబాద్ 2,00,000 1,00,000 ఇట్లా చెప్పారు సార్. నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తున్నది. ఏడా నందిపేటలో సారు డాక్టర్ సాబు మంచిగా చూసిండు, మంచిగా ఆపరేషన్ చేసిండు, తక్కువ ఉన్నది. రీసెంట్ డాక్టర్ దొరకాలని అందరికీ దండం పెడుతున్నా. మాకు నిజామాబాద్ హైదరాబాద్ అన్ని చూసినాం కానీ పక్క పైసలు చెప్పిండు. కానీ ఇక్కడ నందిపేటకి వచ్చినాము, తక్కువ రేట్లు వేసిండు, మంచిగా చేసిండు ఆపరేషన్. మాకు కాదన్నారు, హైదరాబాద్ నిజామాబాద్ కాదన్నారు. కానీ ఇక్కడ వచ్చినాము కానీ మంచిగా అనిపించింది, మంచిగా చేసిండు, తక్కువలే వేసిండు. మాకైతే నా హెల్త్ కూడా మంచిగా చూస్తుండ్రు, మంచిగా ఉంది. డాక్టర్ సారు మేడం గారు అందరూ మంచిగా చూస్తుండ్రు. ఇప్పటికైతే మంచిగా ఉంది సార్. అందరికి మాకు ఇటువంటి దవాఖాన అంటే ఇది ఫస్ట్లో అందరికీ రండి ఇక్కడికి మంచిగా చూపించుకోండి. గరీబ్ వాళ్ళకు ఇది మంచిగా ఉంది సార్. సౌలత్ అయితే గరీబ్ వాళ్ళకి ఇది మంచిగా ఉంది సార్. ఇక్కడ ఏదైనా కానీ చూసుకోవటానికి దేనికైనా కానీ మంచిగా ఉంది. గరీబ్ వాళ్ళకి మాయసంటి విధ వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ వచ్చే మంచిగా ఉంది, అవకాశం మంచిగా ఉంది, అన్నిటికీ మంచిగా ఉంది. న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందిపేట్ మేనేజింగ్ డైరెక్టర్ గణేష్. ఈయనకి లోపల హిప్ జాయింట్ అనేది ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది 1.5 మంత్ బ్యాక్. ఆయన చాలా దగ్గర నిజామాబాద్, హైదరాబాద్ అన్నిటి దగ్గర కనుక్కొని పేమెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆయన చేయించుకోలేకపోయాడు. ఆయన పరిస్థితి చాలా హీనంగా ఉండడం వల్ల ఆయన డబ్బులు పెట్టుకోలేక ఆయన చేయించుకోలేసరికి మన ఇక్కడ లోకల్లో తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని మన నందిపేటలో కనుక్కోవడానికి వచ్చి ట్రీట్మెంట్ కోసం ఎట్లా చేస్తారో లేదా అని తెలుసుకున్న తర్వాత పేమెంట్ అక్కడ ఇక్కడ చాలా డిఫరెన్స్ మనం చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి తక్కువలో చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన చేసి 2 days అవుతుంది. 2 days తర్వాతనే మనం చేసిన తర్వాత మంచిగా నడిపించడము, ఆయనకి పెయిన్ కూడా ఏం లేకుండా ఇప్పుడు బాగున్నాడు. ఎటువంటి అవకాశాన్ని నందిపేట ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం.